ఈరోజు ఆగస్టు 12వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,840 పలుకుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,020 రూపాయల వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,36,150 వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే బంగారం ధర గడిచిన 3 సెక్షన్లలో గమనించినట్లయితే 2 నెలల గరిష్ట స్థాయిని తాకింది. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే 1 ఔన్స్ పసిడి $4,434లకు పెరిగి జూన్ 5 తర్వాత అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే ప్రస్తుతం మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనంతరం పసిడి ధర $4,369 వద్ద ట్రేడ్ అవుతున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న అంశాల్లో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణం గణాంకాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డేటా ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంచనా వేయవచ్చు. పసిడి ధరలు పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ క్షీణించడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ద్రవ్యోల్బణం కంట్రోల్ చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం పెరుగుతుంది. సెప్టెంబర్లో జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ఈసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని దాదాపు 50% మంది వరకు అంగీకరిస్తున్నారు. అయితే తాజాగా సిఎన్బిసి వెబ్ పోర్టల్ ప్రచురితం చేసిన ఒక న్యూస్ రిపోర్ట్లో క్లీవ్ల్యాండ్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షురాలు బెత్ హమాక్ క్రమంగా వడ్డీ రేట్లు పెంచడం సరైన నిర్ణయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారీగా రేట్లు పెంచాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇది అవసరమని బెత్ పేర్కొన్నారు. మరోవైపు వడ్డీ రేట్లు కనుక ఫెడరల్ రిజర్వ్ తగ్గించినట్లయితే పసిడి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు అధిక రాబడి ఇచ్చే ఆస్తుల వైపు మొగ్గు చూపుతుంటారు. ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు పసిడి ధరలు తగ్గుతాయి. ఇదిలా ఉంటే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం వైపు పెట్టడానికి కారణం డాలర్ విలువ తగ్గడంతో పాటు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల విలువ తగ్గడం కూడా అని చెప్పవచ్చు. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధం అనంతరం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు క్రమంగా బంగారం ధరలకు మద్దతుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.